హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో సెమీ కండక్టర్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. స్మార్ట్ ఫోన్స్ నుంచి అటానమస్ వెహికల్స్ వరకు అన్నిటిలోనూ ఈ సెమీ కండక్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. నౌవేడేస్ అందరు కూడా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తున్నారు కదా, అంటే డైరెక్ట్లీ మనం సెమీ కండక్టర్స్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఇండియాలో రీసెంట్ డెవలప్మెంట్ లో వేరియస్ స్టేట్స్ లో సెవెరల్ సెమీ కండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కోసం మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి అనమాట. చిప్స్ కోసం చైనా లేదా అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఇండియా ఈ యూనిట్స్ ని చాలా ఫాస్ట్ గా సెటప్ చేస్తుందండి. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం టాప్ ఇండియన్ సెమీ కండక్టర్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. జూలై 2023 లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ సెమీ కండక్టర్స్ కోసం ఒక అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ఫెసిలిటీని సెటప్ చేస్తున్నట్లు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ $200 to $300 million ఉంటుందని రిపోర్ట్ చేసిందనమాట. కర్ణాటక స్టేట్ లో అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని కూడా హెచ్సిఎల్ దాదాపు కంప్లీట్ చేసింది. సెమీ కండక్టర్ బిజినెస్ లో గ్రోత్ పొటెన్షియల్ చెక్ చేయడం కోసం తైవాన్, సౌత్ కొరియా, వియత్నాం లో మేనేజ్మెంట్ టీమ్ ని కూడా రీసెంట్ గా సెటప్ చేసిందండి. సెమీ కండక్టర్ OSAT యూనిట్ ని సెటప్ చేయడానికి తైవాన్ కి చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ తో జాయింట్ వెంచర్ ఫార్మ్ చేసింది. హెచ్సిఎల్ టెక్ 2019 లో సంకల్ప్ సెమీ కండక్టర్ ని బై చేసిందండి. సంకల్ప్ అనేది వరల్డ్ లో టాప్ చిప్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. హెచ్సిఎల్ టెక్ సెమీ కండక్టర్ స్పేస్ లో ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ సర్వీసెస్ తో పాటు లిథోగ్రఫీ, ఎచ్చింగ్, అయాన్ ఇంప్లాంట్ అసెంబ్లీ అండ్ ప్యాకేజింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. కంపెనీ వెబ్సైట్ ప్రకారం కంపెనీ టాప్ 10 సెమీ కండక్టర్ OEMs లలో 6 సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్ లో 2000 మంది హైలీ ట్రైన్డ్ ఇంజనీర్స్ తో పార్ట్నర్షిప్ ఉందన్నమాట. డిసెంబర్ 2023 క్వార్టర్ లో హెచ్సిఎల్ టెక్ జెన్ AI, క్లౌడ్ మైగ్రేషన్, SAP, డేటా మోడర్నైజేషన్, సైబర్ సెక్యూరిటీకి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్లు చెప్పిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,635 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ అండి. మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కంపెనీ అన్నమాట. టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, స్మార్ట్ ఫోన్స్, LED లైట్స్, బ్యాటన్స్, డౌన్ లైటర్స్, CCTV సెక్యూరిటీ సిస్టమ్ లాంటివి రోజు యూజ్ చేసే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ని తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో గవర్నమెంట్ PLA స్కీమ్ కి డిక్సన్ అనేది కీ బెనిఫిషరీ కూడా. ప్రింటెడ్ సర్క్యూట్స్ బోర్డ్స్ తయారీ కోసం డిక్సన్ జపానీస్ కంపెనీ అయిన రెగ్జామ్ తో ఒక JV ఫార్మ్ చేసిందండి. రెగ్జామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుంది. కరెంట్లీ తైవానీస్ PC మేకర్ అయిన ఏసర్ కోసం 1.3 million ల్యాప్టాప్ తయారు చేయడానికి నోయిడాలో న్యూ ఫెసిలిటీని బిల్డ్ చేస్తుంది అనమాట. రీసెంట్ గా చైనీస్ పర్సనల్ కంప్యూటర్ మేకర్ అయిన లెనోవో నుండి కాంట్రాక్ట్ కూడా రిసీవ్ చేసుకుంది. ఓవర్ ది పాస్ట్ డెకేడ్ డిక్సన్ ఇండియాలో టెలివిజన్ సెట్స్ అండ్ వాషింగ్ మిషన్స్ కి సంబంధించి క్రెడిబుల్ మ్యానుఫ్యాక్చరర్ గా ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 41,280 crores ఉంది. ROC 24.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.5%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹59.20 ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 33.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.6%, FA షేర్ హోల్డింగ్ 17.4%, DA షేర్ హోల్డింగ్ 26.4% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 273 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 6,860 crores దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 6,860 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year లో 137% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ASM టెక్నాలజీస్ అండి. ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ R&D ఏరియాస్ లో కన్సల్టింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది HVB గ్రూప్ తో 50-50 జాయింట్ వెంచర్ కూడా ఉంది. ఇది ఇండియాలో సెమీ కండక్టర్ ఫోకస్డ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఒకటండి. సెమీ కండక్టర్ టూల్స్, సబ్ సిస్టమ్స్, సిస్టమ్ కంపోనెంట్స్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ చేస్తుంది అనమాట. నవంబర్ 2023 లో కంపెనీ ఫారెన్ ల్యాండ్స్ లో బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి UK బేస్డ్ సెమ్కాన్ ఇంజనీరింగ్ UK లిమిటెడ్ ని అక్వైర్ చేసుకుంది. సెమీ కండక్టర్స్ తో పాటు కంపెనీ హైటెక్ మెడికల్ ఎక్విప్మెంట్, ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఎంటర్ప్రైజింగ్ స్టోరేజ్, ఇంటర్నెట్ వర్కింగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ని కూడా తయారు చేస్తుంది. కంపెనీ విర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఓపెన్ ఎడెక్స్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ ఏరియాస్ లో కూడా ఎంటర్ అయ్యిందండి. ఫైనాన్షియల్ 2024 ఫస్ట్ 9 months లో కంపెనీ రెవెన్యూ అనేది 7% తగ్గింది. మెయిన్లీ కంపెనీ టాప్ కస్టమర్స్ నుండి వచ్చే రెవెన్యూ తగ్గడం వల్ల. ASM మెయిన్ క్లయింట్స్ లో సెమీ కండక్టర్ ఎక్విప్మెంట్ అండ్ నెట్వర్క్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే US అండ్ యూరోప్ లో రెప్యూటెడ్ కస్టమర్స్ ఉన్నారనమాట. పెరిగిన డెట్ వల్ల హై ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా కంపెనీ మార్జిన్స్ ని ఎఫెక్ట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1104 crores ఉంది. ROC 13.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.81% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 62.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.2% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1,006 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 107% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 156% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ లార్సన్ అండ్ టర్బో లిమిటెడ్ అండి. సెమీ కండక్టర్స్, 5G టెలికామ్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్ టెక్, మెట్రో రైలు, డేటా సెంటర్స్ అండ్ డిఫెన్స్ ఇలా అన్ని సెగ్మెంట్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయని అడిగితే రైట్ నౌ ద వన్ అండ్ ఓన్లీ కంపెనీ L&T అండి. అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ థీమ్స్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. 8.3 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో హోలీ ఓన్డ్ సబ్సిడీని సెటప్ చేయడంతో సెమీ కండక్టర్ చిప్స్ డిజైన్ లో కూడా ఈ కంపెనీ ఎంటర్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,98,041 crores ఉంది. ROCE 11.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.7%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 91 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.9%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 25.5%, డిఐ షేర్ హోల్డింగ్ 37.3% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 3,622 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 69% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా ఎల్ఎక్సీ అండి. ఈ కంపెనీ ఆటోమోటివ్, హెల్త్ కేర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, సెమీ కండక్టర్, ప్లాట్ఫామ్, సాఫ్ట్వేర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బెంగళూరులో ఎలక్ట్రిక్ వెహికల్స్ టార్గెటెడ్ సొల్యూషన్స్ కోసం డిజైన్ సెంటర్ ని ఏర్పాటు చేయడానికి అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ సొల్యూషన్స్ లో ప్రీమియర్ సప్లైర్ అయిన రెనిసస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ తో డీల్ చేసుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,173 crores ఉందండి. ROCE 47.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41.1%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 128 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 43.9% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.3% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 5.71% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 237 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 7,552 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వేదాంత అండి. ఫిబ్రవరి 2022 లోనే వేదాంత ఫాక్స్కాన్ తో జాయింట్ వెంచర్ సెమీ కండక్టర్ ప్లాంట్ ని సెటప్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది వేదాంతకి సెకండ్ అటెంప్ట్ అండి. దాదాపు 5 years బ్యాక్ కంపెనీ 10 billion ఇన్వెస్ట్మెంట్ తో డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయాలని ప్లాన్ చేసింది. తర్వాత దాన్ని లీవ్ చేసేసింది అనమాట. జూలై 2023 లో వేదాంత సిస్టర్ కన్సర్న్ క్వీన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ నుండి సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే బిజినెస్ ని బై చేస్తున్నట్లు తెలిపింది అనమాట. కంపెనీ చైర్మన్ అయిన అనిల్ అగర్వాల్ గారు రీసెంట్ గా కంపెనీ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలనే ప్లాన్ కి కమిటెడ్ గా ఉందని చెప్పారనమాట. వేదాంతలో కీ కన్సర్న్ ఏంటంటే హై డెట్ అండి. అలాగే ఫాక్స్కాన్ కంపెనీ సెమీ కండక్టర్ బిజినెస్ లో పార్ట్నర్షిప్ నుండి బయటికి రావడంతో ఇప్పుడు వేదాంత న్యూ టెక్నాలజీ పార్ట్నర్ ని ఐడెంటిఫై చేయడం మీద సెమీ కండక్టర్ బిజినెస్ ప్రోగ్రెస్ అనేది డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,04,076 crores ఉందండి. ROCE 21.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.4% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 63.7% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 17.2% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.74% ఉంది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 11.2% ఉంది. అండ్ మెయిన్ గా ప్రమోటర్ ప్లెజ్ అనేది 100% ప్లెజ్ లో ఉందండి. అలాగే డెట్ అనేది 75,064 crores ఉందండి కంపెనీకి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 270 రూపీస్ 25 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో కనుక చూస్తే 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ అండి. ఎండ్ టు ఎండ్ లాట్ సొల్యూషన్ ఎనేబుల్డ్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. హైలీ స్కిల్డ్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ టీమ్స్ తో KTIL అనేది ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెవరల్ సెక్టర్ కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. నవంబర్ 2023 లోనే కేన్స్ టెక్నాలజీ తెలంగాణలో సెమీ కండక్టర్ OSAT సెటప్ చేయడానికి 14 billion రైజ్ చేసిందండి. 28 billion ఇన్వెస్ట్మెంట్ తో తెలంగాణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 40 acres ల్యాండ్ లో ఈ ఫెసిలిటీని సెటప్ చేయనుందన్నమాట. R&D సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా IIT బాంబే తో కొలాబరేట్ అయ్యింది. కంపెనీ ఆర్డర్ బుక్ 30 billion ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 18,251 crores ఉంది. ROCE 21.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.4% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 57.8% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.4%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.7%, డిఐ షేర్ హోల్డింగ్ 19% ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 278 crores మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,815 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 190% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ మోస్చిప్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. టర్న్కీ అనలాగ్, డిజిటల్, మిక్స్డ్ సిగ్నల్, ఏసిక్ అండ్ IP డిజైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండియాలో లీడింగ్ సెమీ కండక్టర్ డిజైన్ సర్వీస్ చేసే కంపెనీ అండి. నార్త్ అమెరికాలో న్యూ కస్టమర్స్ ని అక్వైర్ చేసుకుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో
సాఫ్ట్నాటిక్స్ ఎంసీ ని ఎక్వైర్ కూడా చేసుకుందనమాట. రీసెంట్లీ కంపెనీ న్యూ సీఈఓ కాకమాను శ్రీనివాసరావుని అపాయింట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. యుఎస్ లోని చిప్ ప్యాక్ట్, యూరోప్ అండ్ జపాన్ లోని న్యూ ఫౌండరీస్, అలాగే ఇండియాలోని సెమీ కండక్టర్ మిషన్ అనేది కంపెనీకి న్యూ ఆపర్చునిటీస్ ని ఓపెన్ చేస్తుందండి. స్మార్ట్ మీటర్ అప్లికేషన్స్ కోసం చిప్ ని డెవలప్ చేయడానికి మాస్చిప్ ఇప్పటికే డిఎల్ఐ స్కీమ్ ని అప్లై చేసుకుందనమాట. టాప్ 20 సెమీ కండక్టర్స్ కంపెనీల్లో 10 మాస్చిప్ కస్టమర్సే ఉన్నారండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1683 crores ఉంది. ROC 8.78% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.93% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 47.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.4% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.84% ఉంది. కంపెనీకి డెట్ వచ్చేసరికి 76 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹89.44 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ సీజీ పవర్ అండి. క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ అని కూడా పిలుస్తారనమాట. ఇది ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అలాగే ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లో స్పెషలైజేషన్ ఉన్న మల్టీనేషనల్ కంపెనీ. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. ఓవర్ 50 కంట్రీస్ లో ఆపరేషన్స్ చేస్తుంది. నవంబర్ 2023 లో కంపెనీ ఇండియాలో అవుట్ సోర్సింగ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుందని రిపోర్ట్ చేసిందండి. ఇందులో 5 years లో సుమారు $791 million ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ నుండి కూడా రీసెంట్ గా అప్రూవల్ వచ్చింది ఈ ఫెసిలిటీకి. గుజరాత్ లోని సనంద్ లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,559 crores ఉందండి. ROC 61.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 66%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹10.60 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 58.1% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 16.7% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 16% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 9.15% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 16.9 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹544.95 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 2% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. కంపెనీ RIR పవర్ ఎలక్ట్రానిక్స్ అండి. పవర్ ఎలక్ట్రానిక్స్ లో RIR మార్కెట్ లీడర్ గా ఉందన్నమాట. 10+ కంట్రీస్ లో 53 years ఎక్స్పీరియన్స్ అండ్ ఆపరేషన్స్ చేస్తుంది. సెమీ కండక్టర్ డివైస్ డిఫ్యూజన్ స్టేజ్ నుండి తయారు చేస్తున్న ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అండి. నవంబర్ 2023 లో RIR పవర్ 5.1 బిలియన్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్ కి ఒడిశా గవర్నమెంట్ నుండి అఫీషియల్ అప్రూవల్ అనేది రిసీవ్ చేసుకుందన్నమాట. ఒడిశాలోని కోర్దాలోని ఇన్ఫో వ్యాలీలో సిలికాన్ కార్బైడ్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ హై పవర్ సెమీ కండక్టర్ డివైస్ బిజినెస్ మీద కూడా ఫోకస్ చేస్తుందండి. RIR సబ్సిడరీ అయిన విసికాన్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గుజరాత్ లోని సిలికాన్ కార్బైడ్ వేఫర్స్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 566 crores ఉందండి. ROC 14.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.2% ఉంది. ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 70.5% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 32 crores మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹813.75 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 164% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండి. గోల్డ్ రిఫైనింగ్ టు రిటైలింగ్ చేసే వరల్డ్ లోనే వన్ అండ్ ఓన్లీ కంపెనీ అనమాట. ఇది వరల్డ్ లోని లార్జెస్ట్ గోల్డ్ ప్రాసెసర్ అనమాట. 2022 లోనే ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిస్ప్లే ప్లాంట్ ని ఏర్పాటు చేయడానికి తెలంగాణలో $3 billion ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీ అగ్రి అయిందనమాట. ఎలక్ట్రానిక్స్ లో ఎక్స్పీరియన్స్ లేని ఈ కంపెనీ ఏం చేసిందంటే డిస్ప్లే అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్ట్స్ తయారు చేయడం కోసం డైవర్సిఫైడ్ యూనిట్ అయిన ఈలెస్ట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెడుతుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,001 crores ఉంది. ROC 10.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.5% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 54.6% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.6% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15.8% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 11.1% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 627 crores ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ MIC ఎలక్ట్రానిక్స్ అండి. హై అండ్ టెలికామ్ ఎక్విప్మెంట్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే గ్లోబల్ లీడర్ అనమాట. సెమీ కండక్టర్ బిజినెస్ లో కంపెనీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయ్యిందండి. మిగతా కంపెనీలో బిగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయనప్పటికీ టెక్ సైడ్ కీ రోల్ ప్లే చేస్తుంది. లాస్ట్ 6 months లో MIC ఎలక్ట్రానిక్స్ కి ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయండి. మెజారిటీ ఆర్డర్స్ అనేవి రైల్వే స్పేస్ నుంచి అలాగే సెమీ కండక్టర్ చిప్స్ కోసం వచ్చాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹40.70 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 239% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ స్పెల్ సెమీ కండక్టర్స్ అండి. ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. దీని ప్రొడక్ట్స్ ఎక్కువగా సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, నోట్ బుక్స్ అండ్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ లో యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. కంపెనీ ఫెసిలిటీ అయిన నాట్రానిక్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ సెమీ కండక్టర్ IC అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ అండి ఇండియాలో.
గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్ కింద సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ కోసం అప్లై చేసుకున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ స్పెల్ అండి. కంపెనీ ప్రెసెంట్ కస్టమర్స్ అనేవాళ్ళు యుఎస్, ఏసియా అండ్ యూరోప్ లో బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. అలాగే ఫ్యాబ్రిక్స్ కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 143 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 మంత్స్ లో 144% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PE లో 242% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవంటి ఇండియాలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న టాప్ కంపెనీస్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.